వామాకు బజ్జీలు వేసుకున్నాము. వామాకు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి, పెద్ద పెద్ద సెలెక్ట్ చేసుకొని మంచిగా. శనగపిండి, కొంచెం కారము, 1 స్పూన్ కారం వేసానండి, సరిపడా ఉప్పు, వాము కొంచెం వేసి ఇలా పిండి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసి కొంచెం బజ్జీల పిండిలా జారు కలుపుకోవాలండి. దీన్ని ఇలా కలుపుకోవాలండి, వేలికి ఇలా పట్టేట్టుగా జారుగా. ఇప్పుడు వామాకు తీసుకొని, ఇవి మన గార్డెన్లో అండి, ఎంత ఫ్రెష్గా మంచిగా ఉన్నాయో చూడండి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది, మన డైజెషన్కి కానివ్వండి. ఇలా వీటిని ఇలా డిప్ చేసుకొని ఒకసారి బాగా పట్టేలాగా. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేడైందండి, దీనిలో వేసేసుకుంటాం. ఇలా వేయించాలి, తిప్పుకుంటూ చేసి. ఎంత బాగున్నాయి చూసారా, వేడి వేడి వామాకు బజ్జీలు రెడీ. టేస్ట్ చూసి చెప్తారు. ఇప్పుడు చూద్దాం ఎలా ఉన్నాయో. టేస్ట్ చూడు లావణ్య. మా వదిన చేసిన అల్లం పచ్చడి వామాకు బజ్జీలు ఇప్పుడు మనం చేసుకున్న అల్లం పచ్చడి టేస్ట్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. మీరు కూడా చేసుకొని టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయో.